ప్రతి ఒక్కరూ తప్పకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలని స్పెషల్ ఆఫీసర్ జయదేవ్ తెలిపారు. వర్షం నీటిని సాధ్యమైనంత వరకు వర్షం పడిన చోటనే భూమిలోకి ఇంకిపోయేలా చేస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలం చౌడారం గ్రామంలోని ప్రధానమంత్రి కృషి సించాయి యోజన వాటర్ షెడ్ పథకం కింద ఈ పథకంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రజలు అందరూ తప్పకుండా నీటిని పొదుపుగా వాడుతూ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. వాటర్ షెడ్ పథకం ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో 35 ప్రాజెక్టుల ద్వారా అవగాహన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జనార్దన్, ఎంపీఓ సోమిరెడ్డి, వాటర్ షెడ్ అధికారి నిరుద్దీన్, మాజీ సర్పంచ్ అనిత, బాలయ్య, ఏపీఎం ఆంజనేయులు గ్రామస్తులు పాల్గొన్నారు. జీవి అంటే దాంట్లో మొక్కలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, అదే కదా జంతువులు ఉంటాయి, వాళ్ళతో పాటు మనం ఉంటాం. ఒక జీవి శ్వాస తీసుకుంటుంది, శ్వాస వదులుతుంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి నీళ్లు కావాలి. నీళ్లు లేని జీవి, నీళ్లు తీసుకొని జీవి అనేటువంటిది భూమి మీద లేనే లేదు అని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు. సో మరి ఇట్లాంటి నీటిని అందరూ నీళ్లు వాడేవాళ్ళు కానీ ఆ వాడే నీళ్ళను కాపాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అసలు లేరు కూడా చెప్పుకోవచ్చు. సో ఈ రకమైనటువంటి నీళ్లను కాపాడుకోవడానికి వచ్చినటువంటి ప్రపంచంలో అతిపెద్ద కార్యక్రమంలో వాటర్ షెడ్ అనేటువంటిది ఒకటి.